అర్జునుడు ఇంద్రలోకానికి చేసిన ప్రయాణం మనిషి ప్రపంచంలో కాలం ఒకే దారిలో నడుస్తుంది కాని విశ్వంలో మరొకటి కాలాన్ని మోసపూరితంగా మార్చే లోకాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి పరిశోధకులు. ఇవాళ టైమ్ డైలేషన్ అని చెప్పే భావన వేల సంవత్సరాల క్రితమే భారతీయ మహర్షులు వివరించారు. మరి అన్నిట్లో ప్రసిద్ధమైన కథ పాండవుల్లో శక్తివంతుడైన అర్జునుడు చేసిన అర్జునుడి తపస్సు. పాశుపతాస్త్రం పొందాలని అర్జునుడు హిమాలయాలలో కఠోర తపస్సు ప్రారంభించాడు. 3 రోజులు కాదు, 3 నెలలు కాదు. అడవి జంతువులు, మంచు తుఫానులు, శత్రువులు వీటన్నిటిని ఎదుర్కొంటూ అతను తన శరీరాన్ని పూర్తిగా యోగంలో ముంచేసుకున్నాడు. తపస్సు శక్తితో ఆకాశం కదిలిపోయినట్టు అనిపించినప్పుడు ఒక దివ్య కాంతి అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యింది. ఇంద్రుని ఆహ్వానం. అది వేరెవరో కాదు, అర్జునుడి తండ్రి దేవేంద్రుడు. ఇంద్రుడు చెప్పిన మాటలు అర్జునుడి జీవితాన్ని మార్చేశాయి. అర్జునా, నీ శౌర్యం యుగాలను దాటుతోందినా. లోకానికి వచ్చి దివ్యాయుధాల్ని సంపూర్ణంగా నేర్చుకో. అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతను ఒక మనిషి కాదు, యోధుడు. ఇంద్రలోకానికి ప్రయాణం ఒక ప్రకాశవంతమైన వలయం తెరుచుకుంది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆకాశంలోకి ఎత్తిన వెంటనే ఒక ప్రకాశవంతమైన వలయం తెరుచుకుంది. అది మనుషుల ప్రపంచానికి చెందని ఒక ద్వారం. అర్జునుడు కాంతిగుండ్రాన్ని దాటిన క్షణం అతని శరీరం ఒక తేలికైన గాలిలా మారిపోయింది. కొన్ని క్షణాల్లో అతను ఒక కొత్త లోకంలో నిలబడ్డాడు. ఇంద్రలోకం. మనిషి ఊహించలేని అందాలగలి. ప్రపంచం వజ్రాలతో నిర్మించిన మందిరాలు, స్వరంతో నడిచే గాలులు, పాదాల దగ్గర కాంతులు పూస్తున్న తోటలు, ఆకాశంలో సంగీతమై విహరించే అప్సరసలు. ఇక్కడ కాలం నెమ్మదిగా కదులుతుంది. మనిషికి ఒక రోజు అనిపించేది. ఇంద్రలోకంలో కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. దివ్యాయుధాల శిక్షణ. వద్దకు తీసుకెళ్లాడు మనిషి. ప్రపంచం అర్థం చేసుకోలేనిది. అక్కడ అర్జునుడు నేర్చుకున్న శిక్షణ మనిషి ప్రపంచం అర్థం చేసుకోలేనిది. దివ్యాస్త్ర శక్తి, పిలుపు శక్తి, కంట్రోల్ వాయు, అగ్ని, వరుణ శక్తుల మిళితం ఒకే బాణంతో పర్వతాన్ని విడగొట్టే విద్య. అతను దేవతల మధ్య దేవుడిలా శిక్షణ తీసుకున్నాడు. అర్జునుడి సందేహం. రోజులు గడిచాయి, లేదా అర్జునుడికి రోజులనిపించాయి. కాని అర్జునుకు ఒక సందేహం కలిగింది. నేను ఇక్కడ ఎంతకాలం శిక్షణ తీసుకుంటున్నాను. అప్పుడు నారదుడు చెప్పాడు, అర్జునా, ఇక్కడ ఒక రోజు అంటే మానవలోకంలో ఎన్నో రోజులు గడుస్తాయి. భూమికి తిరిగి రావడం, దివ్య విద్య పూర్తయ్యాక ఇంద్రుడు అర్జునుడిని భూమికి తిరిగి పంపాడు. అతను అడవిలో దిగినప్పుడు మరడి ప్రపంచం మారిపోయింది. పాండవులు అతన్ని చాలా కాలం వెతికారు. వారి మాటల్లో కొన్ని నెలలు కాని అర్జునుడికి మాత్రం అది కొన్ని రోజులు మాత్రమే. టైం ట్రావెల్ అనిపించడానికి కారణం ఇక్కడే. కథ రహస్యం. ఇంద్రలోకంలో సమయం వేరే రీతిలో ప్రవహిస్తుంది. భూమిపై వేగంగా, అక్కడ నెమ్మదిగా. ఇది ఆధునిక శాస్త్రం చెప్పే టైం డైలేషన్ కంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఐన్స్టైన్ థియరీస్ వచ్చిన దానికి వేల సంవత్సరాల ముందే మన పురాణాలు సమయ మార్పులు గురించి వివరించాయి. అర్జునుడు ఇంద్రలోకం నుండి తిరిగి రావడం ఒక యోధుడి ప్రయాణం కాదు, ఒక సమయాన్ని దాటివచ్చిన అనుభవం. కాలం స్థలాన్ని మార్చుకుంటే మన జీవితం ఎంత తేలికగా మారుతుందో ఈ కథ గుర్తుచేస్తుంది. ఇది పురాణమా, లేదా పురాతన కాలంలో ఎవరెవరో సమయ రహస్యాలను తెలుసుకున్నారా? జవాబు మనకు ఇంకా తెలియదు. మరిన్ని ప్రాచీన రహస్యాల కోసం మై లెజెండ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.